ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. క్రీస్తునందున ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సాధారణంగా మనుషులమైన మనము మన ఎదుటివారికి కనబడాలని చాలా రకాల పనులు చేస్తూ ఉంటాము. నిజానికి హృదయపూర్వకంగా చేయకపోయినా వారు మనల్ని గొప్పగా ఊహించుకోవాలని తాపత్రయంతో కొన్నిసార్లు మనకు సాధ్యం కాని పనులను కూడా మనుషుల మెప్పు పొందడం కోసం చేస్తూ ఉంటాము. అయితే మనుషుల ఎదుట మనం చేసే నీతి కార్యాలు దేవుని దృష్టికి ఏమాత్రమూ నచ్చవు. మనం ఖరీదైన బట్టలు వేసుకున్నా, మంచి భవనాలు నిర్మించుకున్నా, అందంగా తయారై బంగారు ఆభరణాలు ధరించుకున్నా, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని చూసి ఆహా ఎంత బాగున్నారో అనుకోవాలి అని వారి ఎదుట ఏవేవో చేస్తూ ఉంటాము. మనం ఏ పని చేసినా మనుషులను దృష్టిలో పెట్టుకుని చేస్తాము. మనుషుల మెప్పు పొందటానికే చాలా తాపత్రయపడుతూ ఉంటాము. మనుషుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ ముందు దేనిలో తక్కువ కాకూడదు అని వాళ్లతో పోటీ పడుతూ ఉంటాము. ఎదుటి మనిషి మెప్పు సంపాదించుకోవడం కోసం మనం పడరాని పాట్లు పడుతూ ఉన్నామంటే ఎదుటి మనిషి ముందు మన విలువను మనమే తగ్గించుకుంటున్నామని అర్థం. పేద గొప్ప తేడా ఏమీ లేకుండా ఎంత కోటీశ్వరుడైనా కటిక పేదవాడైనా పుట్టేప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే విధంగా పుడతారు. ఎదుటి మనిషి మనల్ని పొగడటం వలన గర్వం వస్తుందే తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదు. అయితే మనుషుల మెప్పును కోరి మనము ఏ పని చేసినా దేవుడు ఆ పనిని ఇష్టపడడు. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని ప్రభువు కొంతమందితో అనడం చూస్తాము. ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పేవారితో నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అన్నాడు అంటే ఆశ్చర్యమే కదా. ప్రవచించడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం వంటి మంచి పనులు చేసేవాళ్ళు దేవుని దృష్టిలో అక్రమం చేసేవాళ్ళు ఎలా అయ్యారు? వారంతా మనుషుల నుండి ఘనతను ఆశించిన వారు కాబట్టి వారు చేసిన నీతి కార్యములు ప్రభువు దృష్టిలో మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. మనుషుల ఎదుట నీతి కార్యములు చేసేవారిని గురించి ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనం చేసే మంచి పనులు మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా లేదా దేవుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా అన్న దాన్ని బట్టి దేవుని దృష్టికి మనం అసహ్యులముగానో ఇష్టలముగానో నిర్ణయించబడతాము. కాబట్టి మనుషులను బట్టి కాక దేవుణ్ణి బట్టి జీవించి దేవునికి ఇష్టలుగా ఉందాము. మన ధనమును హోదాను బట్టి మనుష్యులు మనల్ని మెచ్చుకోవాలని కాకుండా మనుష్యులలో ఘనముగా ఎంచబడాలని ఆశపడక కేవలము దేవుని ఎదుట మన హృదయాలను సరిచేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నిజాయితీగా జీవించడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మనుషులను బట్టి వారి మెప్పును పొందాలని ప్రయాసపడకుండా నీకిష్టముగా జీవించగలుగుటకు, నీ యందు భయభక్తులు కలిగి నీతిగాను నిజాయితీగాను బ్రతుకుటకు నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరిలారా, అనుదినము పోస్ట్ చేస్తున్న ఈ షార్ట్ మెసేజెస్, మేల్కొల్పు వర్తమానాలు మన ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోల్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.